హాయ్ గర్ల్స్. హాయ్ బా. హాయ్ ఏంబా నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళాను రా. సుమారు 4 షాపులు దాకా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు. బాయ్. See you. హాయ్ వంశీ. హాయ్ నందిని. హాయ్. ఏంటి లవ్వా? జస్ట్ టైం పాస్. నువ్వు భలే లక్కీ. బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి ఎవరినెత్తి మీద చేయట్టేస్తావు. ఏం చేయాలి, నువ్వు దొరకట్లేదు కదా. బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు? ఏ సేమ్ టు సేమ్ ఒపీనియన్. పోరా. దోపిడి, లవ్ పేరుతో నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. నోసుకో. నందు, ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏయ్ వావ్ బ్యూటిఫుల్. అలా లేడీస్ కౌంటర్ లో టికెట్లు ఎత్తుంటారు, ఎక్కడ లాగేస్తారు కదా. నోరు మీరా చిట్లం. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం ఎవరితో 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావడం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా. నువ్వు వాళ్ళతో కూర్చుని మీ అంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నంటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కూతురు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండటం ఏంట్రా? కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. ఏ జస్ట్ కమింగ్. చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే. ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా. ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా వంటగా. నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడు వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు? రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా, లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టింది తమ్ముడితో కాదు, స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? ఛీ, నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. ధూ. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడో. నువ్వు ఈ పొజిషన్ వస్తామని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. రమ్మా. అమ్మో దీప్తి పబ్లిక్ వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? దొరికితే ప్రేమ ప్రేమ అని చెప్పి నవ్వులేస్తుంది. వెంటనే జంప్ అయిపోవాలి. అది అడిగితే నేను రాలేదని చెప్పాను బాబు. ఓకే కేర్ఫుల్. హాయ్ నందిని. ఓ హాయ్ దీప్తి. వంశీ ఎక్కడ? వంశీ. యు మీన్ వంశీ? యా వంశీ. అక్కడ. హాయ్. హాయ్. దొంగ మొహం ఇరికించేసింది. గోడ బాగుందని చూస్తున్నాను, భలే ఉంది కదా. నువ్వు ఇంకా బాగుంటావు. అయ్య బాబోయ్, వంశీ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. వస్తున్నా సార్. వంశీ, వంశీ ఆగు. వంశీ. బాబు చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యలాగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? పోయాడు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఛీ, ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా? ఎవరా రే? భోగి భోగేశ్వరరావు, లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్లు చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడి బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశాను కదండి. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపర్ వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలుమందం వేధవని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదా ఆయనకి? సార్ మీరు మా పాలిట ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా. నేను ఎప్పుడు భయపడ్డా. సిట్ డౌన్ సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి. అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం. మూసాం. నౌ లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డూ యూ హావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? శేషుకి తెలుసండి మేడం. నాకా?
ఇప్పుడే తెలుసని చెప్పావు. తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సైలెన్స్ ఇడియట్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడకుండా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ పొర కన్నాలు పడ్డం వల్ల భూమి మీద కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? కరెక్ట్. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మా వాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లుగా వేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోరు మీరే యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. మర్చిపోయినా అదైతే మామిడి బాగా తెలుసు. అది నాకు తెలదా. నేను చెప్పావు కదరా. ఏది? అదే టీవీ అని. ఓ అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ ఘాటు పువ్వుకి స్పాటు, శక్తికి తృప్తికి నీరసం. నిర్వచనమే. ఓ సారీ నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించిరా? ఓజోమెన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించి. ఏంటో భయ్య అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. నా వల్ల వంశీ, ఉండు. నేను పట్టలేను, నాకు వద్దు. ఆవిరి పట్టే వెంటనే తగ్గిపోతుంది. ప్లీజ్ నో 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 నో. వంశీ, వంశీ, స్టాప్ వంశీ. నేను ఆగను, నాకు వద్దు. God. ప్లీజ్ ఏంట్రా నువ్వు? నో 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 నో. నో 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 ఏంటి? వద్దు. నా మాట విను. ఏంటిది మామగారు ఆడుకుంటుంటే అలబడే. అలా కదా మీకు డిస్టర్బెన్స్ కదా అని. వంశీ, నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఫీవర్ వస్తుంది. జ్వరం రాదుగా. ఏ, నోరు మూసుకుని వాడిని పట్టుకో. రిక్వెస్ట్ ఓకే ఓకే. నువ్వు పరిగెట్టి వేసుకో. ఆడపిల్లలు పరిగెత్తుతుంది కదరా, రాను చూసుకుందాం. ఏంటి ఏదో వేసుకొచ్చావు? వంశీ. పట్టేస్తున్నానే. అంత అడగారు ఆకలేదు రే. మేము కాలేజ్ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ కోసం పరిగెట్టాం. సెకండ్ లైన్ వచ్చిందా? లేదు ఆయాసం వచ్చింది. ఆగా రారా. నేను రాను. వంశీ. నందు వద్దే, పరిగెట్టకే కాళ్ళు విరుగుతాయి. నా కాళ్ళు ఇస్తాను రా. ఏడ్చావు, నీ దొడ్డుగాడు సూట్ అవ్వలే. నన్ను తొట్టుకెళ్ళట నీ పీ గట్టు పడుకుంటాను రా. అయ్యయ్యో అయ్యయ్యో. హే, ఇవన్నీ కామన్ నాకు. ఇలాంటి మనం చాలా ఇడియట్. వేడి నీళ్ళని వేస్ట్ చేసావు. ఛ. నువ్వు బాధపడి నా కాళ్ళ గురించి కదా మాయా. నందు నా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసింది చూడు ఎలా నడుతున్నాడు. ఇది నాడు నిజం చెప్పనా? చెప్పు మాయా. నువ్వు ఇలా నడిస్తేనే బాగున్నారు. వంశీ, నాకు కూర్చో. నీకు దండం పెడతానే. ఆగు. ఇవన్నీ నాకు వద్దే. ప్లీజ్ వంశీ. నో. ఓకే, అయితే నేను వెళ్ళిపోతాను. ఏ ఓకే ఓకే ఓకే. సరే 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 సరే, కొంచెం ఊర్చుకో. ఏ ఏమైంది? అయ్యో ఓకే. ఓ తగ్గింది. వెళ్ళి రెడీ అయ్యరా. గుడ్ బాయ్. గో. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి వాడంతా లక్కీ ఫీల్ అంటుంటే తల్లిని పోగొట్టుకున్న వాడు లక్కీ ఫీల్ ఎలా అవుతాడు నాకు అర్థమయ్యేది కాదు. వాడు చెప్పింది నిజం. ఈజ్ లక్కీ ఫీల్. ఏంట్రా అమ్మాయిల మెసేజ్లా? నీకెందుకే? బాగా కొత్త సాలా ఒకసారి అలాగే చూసి చేస్తాను. పెద్ద వెరైటీ ఏం లేదే. హాయ్ రే. హాయ్. ఏంటి సెల్ కొన్నావా? యా మేడ్ ఇన్ తైవాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా. అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడనమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాళ్ళనే చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంక అదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోన్నేంట్రా ఇడియట్. ఏడ్చావులే. వంశీ, రాము నీ సెల్ కి ఫోన్ చేస్తాన్నాడు, చేశాడా? లేదే, ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తాన్నాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో, నేనేరా రాముని. ఎక్కడి నుంచిరా? ఇక్కడే క్యాంటీన్ నుంచి రా. కాసేపట్లో సరోజ నీ దగ్గరకు వస్తుంది. ఏదో ఒకటి చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళి ఆడాలంట. ఏదో డొక్కుమొహం అది ఎయిర్పోర్ట్లో వేసేద్దామని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాముగారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా. ఏదో డొక్కు ముక్కు ఎత్తుపుల్లు అది అదోళ్ళు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్ళి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం, మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడబ్బా. పెద్ద ప్లాన్ మీద ఉంది రే. నేనేదో ఎరు బాగున్నాను అనుకుంటుంది. సరోజా అది ఎరాబా ఏమైంది అక్కడ? ఏమవడం ఏంట్రా, ఎర్ర కొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజ వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంత ఎదవని కాదు వేరా, ఇక్కడ కుడుకని అదురుతుందా? అయితే శుభ సూచకం. మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? ఏ గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆగోకడవా? బాబోయ్, ఈ భోగేష్ గారు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో నన్ను వెంకటలక్ష్మి హీరోగా గుర్తించచ్చుడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. ఎలా పద. నువ్వు వస్తే మా హీరో దెబ్బతింటదా? మా ఓళ్ళే వెళ్తాం. ఇంకా చూద్దాం రండి. పదవయ్యా. పద క్యాంటీన్కి వెళ్దాం. మరి క్లాస్
వెంకటలక్ష్మి మేడం రాలేదుగా? ఒక్కసారి అటు చూడు. మరి వాడికి అలా చెప్పావేంటి? వాడి ఎడంకన్ను కూడా అదరాలని అలా చెప్పాను. ఎక్కడికి రా? ఇక్కడ ఉన్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్టి పిలుస్తావా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ ఫ్రెండ్ కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశానురా? ఏం చేయాలని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిత్యం చేసావరా? అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలుబట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్ళకు మట్టిలు, లంగా, ఓణి, చీర, జాకెట్, ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు వాడిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. ఏడబడతాడు గోకూడదా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నువ్వు ఉండు భయ్యా, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద అగాయిచ్చు. ఆడు చెప్పింది అది కాదు. మరి ఏం చెప్పాడు? అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని, ఆవిడేదో గోకించుకుంటుందని. అర్థమైంది కదా? అదే అర్థం అవట్లేదు. వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో అని. ఒప్పుకుంటావా, 4 పీకమంటావా? ఎక్కడ గొడవరా బాబు, నాకు లేనిపోయింది. ఎదవాక్షన్ చేయకు. సార్, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కంటే రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకేటంట కదా. ఎరా, ఇలాంటి రోమర్లు వేస్తే నేను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా? రాస్కెల్. అదే నువ్వు లక్ష్మిని గోకలేదా? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను ఎద్దవా. మరి బాగా అలా చెప్పాడంటే అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. ఎవరా అమ్మాయి? న్యూ అడ్మిషన్ అనుకుంటా. హాయ్. హాయ్. కొత్తగా జాయిన్ అయ్యారా? అవును. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడో చెప్తారా? అది ఏయ్, నువ్వు ఉండరా, నేను చెప్తాను. ఏదో కంగారు ఎక్కువ నీకు. ఒక్కసారి అటు చూడండి. నల్లగా లావుగా ఉన్నాడే అతనే ప్యూను. అతను అడగండి, డైరెక్ట్గా తీసుకెళ్తాడు. చాలా మంచాడు. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. రేయ్, ఎందుకు అలా చెప్పావు? మా బావగాడికి చిన్న జర్కు చూడు, భలే ఉంటది. ఎప్పుడు జోకులే నీకు. భయ్యా, ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం. ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించుకు పొరపాడైపోద్ది. ఎక్స్క్యూజ్ మీ. ఓ వాట్ కెన్ ఐ డు ఫర్ యు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడో చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? ఏంటే? మీరు ప్యూనే కదా? ప్యూనా? నేను ప్యూనా? వాట్ ఆర్ యు టాకింగ్? కాదా? కాదా? మళ్ళీ ఎలా మాట్లాడండి? ఏం ఎందుకా? నేను మాట్లాడతాను. ఓకే, మావాడు అసహ్యంగా ఉంటాడు. నువ్వు ఆగో, నేను మాట్లాడతాను కదా. డ్రెస్ సెన్స్ లేదు, ఆ మాత్రం పినిపోతాడా? ఏజ్డ్ గా కనిపిస్తేను. అయ్యా బాబోయ్. చదే ఫస్ట్ ప్యూన్ అన్నావు, నెక్స్ట్ ఏజ్ అంటున్నావు, ఇంకా ఉంటావు. శేషు, నేను చెప్పేది వింటావా? మధ్య రోజు ఏం చెప్పా? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. అది అడగా. మీ బాబాయ్ నేను ప్యూన్ అని చెప్పాడు. థ్యాంక్స్ బా. ఇట్స్ ఓకే బావా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నో యూ కెన్ గో.